ఓటీపీ చెప్తేనో లింక్ మీద క్లిక్ చేస్తూనే ఇన్నాళ్ళు మన డబ్బులు కొట్టేసేవాళ్ళు కదండి. ఇప్పుడు వాట్సాప్లో ఏవో ఫోటోలు వస్తూ ఉంటాయి కదా, వీడియోలు కానీ, వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసినా కూడా మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదండి, మన ఫోన్లో ఉన్న పాస్వర్డ్స్, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. నేను చెప్తోంది నిజమే, ఎగ్జాంపుల్స్ కూడా చెప్తానండి. దీన్ని స్టెగానోగ్రఫీ అంటున్నారండి. దీన్ని ఎల్ఎస్బి అనే ఒక టెక్నాలజీ కూడా వాడుతున్నారండి. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారండి. అంటే ఏం లేదు, కాస్త ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ని మాల్వేర్ రూపంలో ఆ ఫోటోలో కానీ ఆ వీడియోలో కానీ దాచి ఉంచి తయారు చేసి దాన్ని మనకు పంపిస్తారండి. మనం ఏం చేస్తాం, మామూలు పులిహార కాదు కదా, ఏది వస్తే అది మొత్తం అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, ఓపెన్ చేసేస్తాం. ఒకవేళ ఓపెన్ చేయకపోతే అవతల నుంచి ఫోన్ కూడా వస్తుందండి. కొన్ని సందర్భాల్లో మీకు ఏదో పంపించాము అంటే ఏదో ఒక కబుర్లు చెప్తారు కదా, అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి అని. ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి ఆ ఫోటో కానీ వీడియో కానీ చూసామో వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బులు గోవిందా అన్నట్టు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. జబల్పూర్లో సేమ్ ఇట్లాగే జరిగింది. ఒక అతనికి లాస్ట్ 24 అవర్స్లో జరిగిందేనండి. సేమ్ ఇట్లాగే జరిగింది. వాడి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మెసేజ్ వస్తుంది కదా, 2 లక్షలు నీ అకౌంట్ నుంచి పోయినాయి బాబు అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. ఇక 1930కి ఫోన్ చేయడం, సైబర్ సెల్ వాళ్ళకి రిపోర్ట్ చేయడం, ఇవి కామనే. కానీ ఇక్కడ వెనక్కి డబ్బులు వస్తున్న సందర్భాలు ఎన్నో మీకు కూడా తెలుసండి. చాలా చాలా తక్కువ, కష్టం కూడా. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. సో ఎవడు పడితే వాడు ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ వీడియోస్ పంపారని చెప్పి ఇక మీదట క్లిక్ చేయొద్దు. 1. 2, ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది కదండి వాట్సాప్లో. అంటే వైఫై ఫ్రీ కదా అని చెప్పి పొలవమని పెట్టేసుకుంటాం, అక్కడ కూడా చాలా ప్రమాదం. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ తీసేయండి. 3, చూసుకోండి, నమ్మకమైన వాళ్ళైతే తప్పించి మిగిలిన వాళ్ళని, అంటే కాస్త తేడా అనుకున్న నెంబర్ నుంచి అసలు ఓపెన్ చేసి చూడొద్దు. పైపెచ్చి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టండి. అలాగే ట్రూ కాలర్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అదేంటి స్పామా లేకపోతే ఫ్రాడా. ఈ టైప్ ఆఫ్ వాళ్ళని ఫ్రాడ్ కింద చాలామంది రిజిస్టర్ చేస్తున్నారు కదా, అది కొంతవరకు మేలు. మీరు కూడా ట్రూ కాలర్లో వాడిని ఫ్రాడ్ అని చెప్పి రిజిస్టర్ చేయండి. ఫైనల్గా ఇది మన దాకా వచ్చిద్దా అనుకోకుండా ఖచ్చితంగా రేపో మాపో వస్తుందని చెప్పి జాగ్రత్తగా ఉంటూ మన వాళ్ళను కూడా కాస్త ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ చేయడం అంటే ఈ రీల్ని కాస్త వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇక ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటే అదే నిమిషంలో 1930కి ఫోన్ చేయండి. సైబర్ క్రైమ్ పోర్టల్ తెలుసు కదండి, ఇక్కడ ఇస్తున్నాను. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. కాస్తో కోస్తో ఛాన్స్ అయినా ఉంటుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.